శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో జూలై 28వ తారీఖు సోమవారం సూర్యోదయం ఉదయం 5:58 సూర్య అస్తమయం సాయంకాలం 6:47 చవితి రాత్రి 11:24 ప్రారంభమవుతుంది. మరి తదనంతరం పంచమి అనేది ఉంటుంది. ఇక పుబ్బా నక్షత్రం అనేది సాయంకాలం 5:36 వరకు ఉండి తదనంతరం ఉత్తరా నక్షత్రం ప్రవేశిస్తుంది. ఇక దిన యోగాల్లోకి వచ్చేప్పటికి కనుక పరిగా అర్ధరాత్రి 2:54 వరకు, అంటే తెల్లవారితే 29వ తారీఖు వరకు, ఆపై శివయోగం అనేది ఉంటుంది. ఇక మనకి ఈ ప్రత్యేక యోగాల్లో కనుక వచ్చినట్టయితే కనుక రవియోగం అనేది సాయంకాలం 5:36 వరకు కూడా ఉంటుందన్నమాట. ఇక ఈరోజు శుభముహూర్తాల విషయాలకు వస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 10:53 ప్రారంభమై మధ్యాహ్నం 12:34 వరకు కొనసాగుతాయి. ఇక విజయముహూర్తం అనేది అప్పట్లాగానే మధ్యాహ్నం 2:31 ప్రారంభమై 3:22 ముగుస్తుంది. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:29 ప్రారంభమై 5:14 వరకు ఉంటుంది. వర్జించవలసిన వర్జం రాత్రి 1:21 ప్రారంభమై తెల్లవారుజామున 3:04 వరకు, అంటే తెల్లవారి 29వ తారీఖు వరకు అని. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 ప్రారంభమై మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. తదనంతరం మళ్ళీ మధ్యాహ్నమే 3:22 ప్రారంభమై మధ్యాహ్నం 4:13 వరకు కూడా ఉంటుంది. రాహుకాలం విషయానికి వస్తే కనుక ఈరోజు ఉదయం 7:33 ప్రారంభమై 9:09 ఉదయం కొనసాగుతుంది. ఇక ఈరోజు మరి తారాబలం విషయానికి వస్తే కనుక పుబ్బా నక్షత్రం సాయంకాలం 5:36 వరకు ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ 5:36 వరకు ఏ నక్షత్రాల వారికి తారాబలం అనుకూలకంగా ఉంటుందో చూసుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రానికి, కృత్తిక నక్షత్రానికి అనుకూలత ఉంటుంది. వృషభ రాశి కృత్తిక నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి విషయానికి వస్తే ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. కర్కటక రాశి విషయానికి వస్తే గనక పుష్యమి నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. సింహరాశి ఉత్తర నక్షత్రం, పుబ్బా నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. కన్యా రాశి ఉత్తర నక్షత్రం, మరి అట్లనే కేవలం చిత్త నక్షత్రం వారికి మాత్రం అనుకూలత, అలానే ఉత్తర నక్షత్రానికి అనుకూలత. తులారాశి విషయానికి వస్తే కనుక స్వాతి నక్షత్రం వారికి అనుకూలత 5:36 లోపు ఉంటుంది. మిగతా 2 నక్షత్రాల వరకు ఆ తర్వాత అనుకూలతగా ఉంటుంది. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక పుబ్బా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. మకర రాశి విషయానికి వస్తే కనుక ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. కుంభరాశి విషయానికి వస్తే కనుక శతభిష నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఇక చివరి రాశి అయిన మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. ఇక ఈరోజు మరి దిన ముఖ్యమైన ఫలితాల్లో మేషరాశి వారికి ఈరోజు కూడా ఏదో రకమైన చిన్న చిన్న ఒత్తిళ్లు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. కానీ సంతానపర విషయాల్లో కొంతవరకు ముందుకెళ్ళటం, వారు ఆశించిన విధానంగా మనకి కొంత ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. సినీ రంగ పరిశ్రమలకు ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు గొంతుకు సంబంధించిన విషయాలు కానీ ఏమైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారితో తాత్కాలికంగా ఏవేదైనా సరే మానసిక స్పర్ధలు కానీ విభేదాలు కానీ చోటు చేసుకోవచ్చు. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత సౌఖ్యాన్ని అయితే కనుక పెంచుకుంటారు. ఇంట్లో ఉన్న ఒక్కొక్క ఇబ్బందులను కూడా అధిగమించి కొంత ముందుకు రావటం అనేది అయితే జరుగుతుంది. సంతానపరంగా కూడా కొంత సౌఖ్యం లభిస్తుంది. కర్కటక రాశికి మరి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా సుఖ సౌఖ్యాలను మెరుగుపరుచుకుంటారు. భార్యాభర్తల మధ్య
విభేదాలు ఉన్నప్పటికీ కూడా చివరికి ఒక పరిష్కారానికి అయితే గనక రాగలుగుతారు. మనో వికాస పరిసరాలని సందర్శించగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేదా ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురిస్తుంది. కన్యా రాశి వారికి ఈరోజు అధికంగా ధన వ్యయం ఉన్నాయి. స్త్రీల మూలకంగా ఏవైనా సరే నష్టాలు సంభవించవచ్చు. వ్యక్తిగత రాబడి విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. తులారాశి ఈ రోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా శారీరకంగా మానసికంగా బలాన్ని పెంచుకోగలుగుతారు. సంతాన పరంగా అభివృద్ధి సంభవిస్తుంది. ఆడవాళ్ళ మూలకంగా ఏవైనా సరే కొంత శుభ సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈ రోజు స్థాన మార్పులతో ఏవైనా సరే కొత్త ఉద్యోగాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. భార్యాభర్తల ప్రవర్తనలో ఏదైనా సరే కొంతవరకు అనుమానిత సూచనలు కనిపిస్తున్నాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈ రోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఒక అజ్ఞాత వ్యక్తి లేదా మీకు బాగా తెలిసిన శ్రీమూర్తి వల్ల ఏదైనా సరే అనుకోని ఉపకారం జరగడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కొత్త బాధ్యతల్లో మమేకం అవడానికి కూడా అవకాశం ఉంది. మకర రాశి వారికి అయితే కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా సరే మూత్ర సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. కుంభరాశి వారికి అయితే కనుక ఈ రోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తలు మధ్య అనురాగం పెరుగుతుంది. భూములు కొనాలన్నా అమ్మాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కొంత ముందుకెళ్లే పరిస్థితి లేకపోలేదు. మీనరాశి వారికి అయితే కనుక ఆడవాళ్ళ విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది. పెళ్లికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే కనుక సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా కుదరకపోయే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా ఇతరత్ర అయితే ఈరోజు పెద్ద చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు. ఇక ఈరోజు మరి క్షమించండి, ఏదైతే శ్రావణ మాసంలో మొదటి సోమవారం ఈరోజు మరి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఈ శివుడికి చాలా చక్కటి అభిషేకాలు చేయటం అనేది, శివ ముష్టి వ్రతం అనేది ఆచరించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈరోజు శివ సంబంధించిన పూజలు అనేది ఉంటాయి. అలాగే ఇంతే రోజు ఆండాళ్ జయంతిగా మళ్ళీ దూర్వాంకుర వ్రతం అని వినాయకుడికి సంబంధించిన పూజలు చేయటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ రోజు మరి ఏదైనప్పటికీ కూడా ఈ శివ కుటుంబాన్ని పూజించడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు రావటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం అనేది, ఇక వాళ్ళకి సంబంధించింది ఏదైనా సరే ఇవాళ మనం చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం కుమార గణపతి సమేత, ఓం కుమార గణపతి పార్వతీ సమేత, ఓం కుమార గణపతి పార్వతీ సమేత హరహర మహాదేవాయ నమః, ఓం కుమార గణపతి పార్వతీ సమేత హరహర మహాదేవాయ నమః అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే శక్త్యానుసారం మనం ఏదైనా సరే మనం శివాలయాలు కానీ విఘ్నేశ్వర ఆలయాలు కానీ సందర్శించడం వల్ల కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి.